కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాత్మలకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ బతుకుబండి. రచయిత శ్రీ పాలగిరి విశ్వప్రసాద్. బతుకుబండి కథ వినడానికి ముందు కథా రచయిత పాలగిరి విశ్వప్రసాద్ గారి కథల గురించి, ఇటీవల ఝాన్సీ పబ్లికేషన్స్ హైదరాబాద్ ద్వారా వెలువడిన వారి కథల సంపుటి నల్లరేగడి నేలల్లో గురించి 2 మాటలు. కథా సంపుటిలోని ప్రతి కథ దేనికదే ప్రత్యేకమైనది. విశ్వప్రసాద్ గారు ప్రస్తుతంలో ఉండి కథలు రాస్తున్న రచయిత. ఆయన కథలు నిజాయితీగా ఉండి నిజం చెబుతాయి. కథలు రాస్తున్నవాళ్ళు చదవాల్సిన కథలివి. కథలు ఇలా ఉండాలి అని చెప్పడం కన్నా పాలగిరి విశ్వప్రసాద్ గారి కథలు చదవండి అని చెప్పడం సబబు. వారి కథల్లో ఇప్పుడు వినిపిస్తున్న బతుకుబండి శిల్పరీత్యా విలక్షణమైన కథ. కథంతా కూడా రైలు ప్రయాణంలో జరుగుతుంది. మనం కూడా ప్రయాణికులమై ప్రతి స్టేషన్లోనూ ఆగుతూ దూరాన్ని దాటుకుంటూ ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. కథ చదివినట్టుండదు, దృశ్యం చూసినట్టుంటుంది. దృశ్యమాధ్యపు స్క్రీన్ ప్లేలాగా ఉంటుంది. వారి కథా సంపుటి నల్లరేగడి నేలలో కావలసిన వారు అమెజాన్ ద్వారా కానీ, మహా ఫోన్ నంబర్ 63301939 ద్వారా కానీ తెప్పించుకోవచ్చు. వినండి, బతుకుబండి కథ పాలగిరి విశ్వప్రసాద్ గారి కథా సంపుటి నల్లరేగడి నేలల్లో నుండి. దాదర్ ఎక్స్ప్రెస్ అప్పుడే కదులుతూ ఉంది. ఉరుకులు పరుగులతో ప్లాట్ఫామ్ మీదకొచ్చిన సారథికి బతుకు చేజారిపోతున్నట్టు అనిపించింది. ఒక చేతిలో ట్రంకు పెట్టె, భుజం మీద 3 ఏళ్ల పిల్లది. ట్రంకు పెట్టె మీద చేసుకుని తన వెంటే పరిగెత్తుకొస్తున్న 5 ఏళ్ల కొడుకు. వడివడిగా అడుగులు వేయాలంటే కష్టంగా ఉంది. ఎదురుగా దాటిపోతున్న కంపార్ట్మెంట్ వైపు చిన్న పరుగు తీసినాడు. అప్పుడే కంపార్ట్మెంట్ డోర్ వేయబోతున్న వ్యక్తిని తోసుకుని చేతులను పెట్టెని, భుజం మీద పిల్లని తేడా లేనట్టు పెట్టెలోకి విసిరేసినాడు. ఈ హఠాత్ పరిణామానికి తూలి వెనక్కి పడబోయిన అవతల వ్యక్తికి జరిగే తెలిసేసరికి 1/2 నిమిషం పట్టింది. అప్పటికే ఒక ట్రంకు పెట్టె, 3 ఏళ్ల చింపిరి పిల్ల, 5 ఏళ్ల మట్టి కొట్టుకుపోయిన పిల్లాడు తమ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వచ్చి పడినారు. వీటికి తోడు మాసిన గడ్డంతో, రంగు వెలిసిన షర్టుతో, ముడతలు పడ్డ జీన్స్ ప్యాంటుతో కంపార్ట్మెంట్లోకి జొరబడపోతున్న యువకుడు. అవతల పెద్ద మనిషికి గజ్జికుక్కో ఊరపందో మీదకి తోసుకొస్తున్నట్లుగా అనిపించింది. ఆ పెద్ద మనిషి ఒక చేత్తో డోర్ వేయబోతూ మరో చేత్తో ట్రంకు పెట్టిని బయటికి విసరాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల పిల్లలు ఏడుపు అందుకున్నారు. లోపల నుంచి పెద్ద మనిషి ఇంగ్లీష్లో, తమిళంలో కసురుకుంటున్నాడు. పట్టుకున్న కడ్డీ నుండి సారథి చేతిపట్టును విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలు అలవి కాకుండా ఏడుస్తున్నా ఆ పెద్ద మనిషికి లోపల పిల్లలున్నారనే స్పృహ కూడా లేదు. ఎక్కబోతున్న బికారి యువకుడిని ఎక్కనివ్వకుండా తలుపు వేయడమే ధ్యేయంగా ఉంది. ప్లాట్ఫారం ఇంకొక 4 బార్లు మాత్రమే ఉందని గమనించగానే సారథికి తెగింపొచ్చింది. బతిమాలను విడిచిపెట్టినాడు. క్షణం ఆలస్యం చేయకుండా జేబులోంచి బటన్ నైఫ్ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయ్యేసరికి ఆ వ్యక్తి వెనక్కి తగ్గడము, అంతమైపోతున్న ప్లాట్ఫామ్ మీద నుండి సారథి కంపార్ట్మెంట్లోకి లంఘించడము ఒకే క్షణంలో జరిగిపోయింది. వెంటనే చాకు మడిచి జేబులో పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ప్రమాదం ఇంకా దాటిపోలేదని అనిపించిందేమో. చాకు చేతిలో అట్టె పట్టుకుని కసినిండిన చూపులతో నిలబడినాడు. అవతల వ్యక్తి బెదిరిపోయి గొడవ ఎందుకన్నట్టు వెనక్కి తిరిగినాడు. రైల్వే డిపార్ట్మెంట్ని, మనుషుల్లో పెరిగిపోతున్న అరాచకత్వాన్ని అరవంలో తిట్టుకుంటూ గొణుక్కుంటూ పోయి తన సీట్లో కూర్చున్నాడు. అంతవరకు నిటారుగా నిలబడిన సారథి గాలి తీసిన బుడగ మాదిరి డోర్ పక్కనే కూలబడిపోయినాడు. ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. పిల్లదాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొడుకును ట్రంకు పెట్టె మీద తలవాల్చి పడుకోబెట్టి వాడి వీపు మీద చేసుకున్నాడు. తుఫాను తర్వాత గూటికి చేరిన తల్లి రెక్కల కింద దాక్కున్న గువ్వపిల్లల మాదిరి పిల్లలిద్దరూ ఏడుపు చాలించి ఒదిగిపోయినారు. రైలు వేగం పుంజుకుంది. బయట తుఫాను వల్ల పట్టిన ముసురు మెల్లగా వర్షంగా మారుతోంది. వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు సారథి వంక ఉక్రోషంగా చూస్తున్నారు. ఆ పెట్టెలో ఉన్న కొద్దిమంది కూడా చాలా ఖరీదైన మనుషులుగానే ఉన్నారు. వ్యక్తి తన ఎదురుగా ఉన్న సఫారీ వాలాతో ఇంగ్లీష్లో ఏదో అంటున్నాడు. సారథి లాంటి బికారి మనుషుల గురించేమో. ఇట్లాంటోళ్ళు అవకాశం వస్తే ఎట్లా దోచుకుంటారో, అవసరమైతే ఖూనీలు కూడా చేస్తారని, సభ్య సమాజంలో ఇట్లాంటోళ్ళు ఎంత ప్రమాదకరమో అని ఇటువంటి మాటలే ఏవేవో చెబుతున్నట్లుగా ఉన్నది.
ఆ సఫారీవాలా మిలిటరీ వాడి మాదిరి గుబురు మీసాలతో బలిష్టంగా ఉన్నాడు. అనాసక్తంగా వింటున్నాడు. సారథికి స్పష్టంగా వినిపించకపోయినా కొంత అర్థమవుతూనే ఉంది. పాత జీవితానికి గుర్తుగా నిలబడిన బటన్ చాకును వచ్చేటప్పుడు పారేయాలనుకున్నాడు. మళ్ళా ఎందుకో అనాలోచితంగానే జేబులో వేసుకొచ్చినాడు. ఇప్పుడదే ఉపయోగపడింది అని అనుకున్నాడు. ఇప్పుడు కూడా దాన్ని బయటకు తీయాలి అని అనుకోలేదు. తప్పనిసరైంది. తనను ఆ పరిస్థితికి తీసుకొచ్చినందుకు ఈ అరవోళ్ళంతా ఇంతే అని గొణుక్కున్నాడు. ఇదే 4 ఏళ్ల క్రితమైతే ఈ డబ్బుతో బలిసిన నా కొడుకులంతా ఇంతే అనుకునేవాడు. వాళ్ల మీద నుండి చూపులు తిప్పి సారథి తలుపుకుండా బయటకు చూస్తూ కూర్చున్నాడు. బయట సన్నని వాన కురుస్తోంది. తేమతేమగా ఉన్న రాళ్ళు, గుట్టలు, చెట్లు, స్తంభాలు వెనక్కి పరిగెడుతున్నాయి. దూరంగా ఉన్న పల్లెటూళ్ళు మాత్రం నిదానంగా వీపు దాటుకుని పోతున్నాయి. పిల్లలిద్దరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళని చూస్తుంటే సారథి మనసంతా బాధతో నిండిపోయింది. ఆప్యాయంగా ఇద్దరినీ చెరో చేత్తో నిమిరినాడు. విచారంగా మళ్ళా బయటికి చూస్తా కూర్చున్నాడు. గడిచిన జీవితమంతా అస్తవ్యస్తంగానే గడిచింది. అట్లా జరగడానికి తన ప్రమేయం ఎంతుందో, సమాజం ప్రమేయం ఎంతుందో అతను బేరీజు వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు అతనున్న పరిస్థితిలో తప్పంతా తనదేనేమోనని సందిగ్ధంలో ఉన్నాడు. చేజేతులా పొరపాట్లు చేశాడేమోనని పశ్చాత్తాపంతో అతనికి మనసు మరింత బరువెక్కుతోంది. ఏడుద్దామనిపిస్తోంది. రైలు లయబద్ధంగా దూసుకుపోతోంది. సారథి పుట్టింది బ్రాహ్మణ కులమే అయినా ఛాందస సంప్రదాయాల ప్రభావం అతని మీద ఏమీ లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో పెంచిన జేజమ్మ, అబ్బా తనను గారాబంగానే పెంచినారు. గారాబం కారణంగా సంప్రదాయాలను బలంగా అతనిలో నాటలేకపోయినారు. ఒకసారి సారథి 7-8 ఏళ్ల వయస్సున్నప్పుడు తన సావాసగాళ్లను ఇంట్లోకి తీసుకొచ్చాడు. వాళ్లకు కూడా తమ గ్లాసులతోనే మంచినీళ్ళిస్తే వాళ్ళు నోట కరుచుకుని తాగారు. సారథి వాళ్ళ జేజమ్మ చూసి, అసలు మన గ్లాసుల్లో నీళ్ళెందుకు ఇచ్చినావు, అట్లా ఇవ్వకూడదని సారథిని చీవాట్లు పెట్టింది. అంతే, సారథి 3 రోజులు అన్నపానీయాలు ముట్టలేదు. సారథిలో ఆ సున్నితత్వం వయసుతో పాటు పెరుగుతూనే వచ్చింది. అప్పటినుండి సారథి ఎవరిని పిలుచుకొచ్చినా ఇంట్లోకి రానిచ్చేవారు. తినేవేవైనా ఉంటే సారథితో సమానంగా తమ గిన్నెల్లోనే అతని స్నేహితులకు కూడా పెట్టేవారు. తమ పల్లె నుండి పొలం కౌలు డబ్బులు తీసుకొచ్చే గొల్ల చెన్నయ్య మాత్రం తమ ఇంట్లోకి వచ్చేవాడు కాదు. బయట వసారాలో కూర్చునేవాడు. భోజనానికి విస్తరి తెచ్చుకునేవాడు. పల్లె నుండి తమ ఇంటికి వచ్చేటప్పుడే నీళ్లు తాగడానికి చెంబు కూడా తనే తెచ్చుకునేవాడు. అతను తిని లేచినాక ఆ తావులో జేజమ్మ నీళ్లు చల్లేది. పెరిగే వయసులో ఇది కొంత గమనించినా తన స్నేహితుల పట్ల తేడా కనపడకపోవడంతో సారథి మీద కట్టుబాట్లు, సంప్రదాయాల నీడ పడలేదు. తల్లిదండ్రులు లేని పిల్లాడు బాధపడకూడదని వాళ్ళు సారథిని దేనికి నిర్బంధ పెట్టేవాళ్ళు కాదు. ఆ రకంగా సారథికి అగ్రవర్ణ అహం అంటలేదు. ఇంటర్మీడియట్లో శ్రీశ్రీ, చలన్ని చదివి ఆవేశంతో కవితలు అనుకుని ఏవో రాసుకునేవాడు. సాధారణంగా విద్యార్థులు చేసే పోకిరీ చేష్టలు సారథి చేసేవాడు కాదు. అట్లాంటి వాళ్ళెవరూ అతనికి స్నేహితులుగా తారసపడలేదు. ఇతనే తనకు తెలియకుండానే అట్లాంటి వాళ్ళకి దూరంగా జరిగినాడేమో. తన అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేసినాడేమో. వాళ్లలో కృష్ణ చైతన్య ఒకడు. కృష్ణ చైతన్య తండ్రి పెద్ద ఆస్తిపరుడని చెప్పుకునేవారు కాలేజీలో. అతను సారథి రాసుకున్న కవితలు చూసి ముచ్చటపడేవాడు. ఇంటర్ తర్వాత కృష్ణ చైతన్య దూరం అయిపోయినాడు. అతను కర్ణాటకలో ఇంజనీరింగ్లో చేరినాడని తెలుసు, కానీ తర్వాత సంబంధాలు తెగిపోయినాయి. రైలు వేగం తగ్గి నిలబడే ప్రయత్నంలో ఉన్నది. ఏదో స్టేషన్ వస్తోంది. సారథి తొంగి చూసినాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో ఉన్న తాడిపత్రి అనే బోర్డు దాటి ప్లాట్ఫారం మీద నిలబడింది. బయట వర్షం కురుస్తానే ఉంది. ప్లాట్ఫారం చిత్తడిగా ఉన్నది. బయటనున్న చిత్తడి వాతావరణాన్ని చూసి పెట్టెలోని వాళ్ళెవరూ దిగే ప్రయత్నం చేయడం లేదు. అరవ వ్యక్తి కొరకరా చూస్తున్నాడు. ఇంక దిగిపో అన్నట్టున్నాయి అతని చూపులు. దిగి జనరల్ కంపార్ట్మెంట్కి పోదామని అనిపించింది సారథికి. కానీ బయట ఉన్న చిత్తడిలో 2 పిల్లల్ని వెంటేసుకుని పెట్టె వెతుక్కుంటూ పోవాలి. వీటన్నిటికీ మానసికంగా సిద్ధంగా లేడు. అదిగాక ఆ వ్యక్తి తనను కంపార్ట్మెంట్కి రాకుండా అడ్డుకున్న వైనం గుర్తొచ్చింది. పొరపాటున తను ఎక్కలేకపోయింటే తన ఊర్లో అక్కడే తన పిల్లలు దాటిపోయిన రైల్లో ఎంత దారుణం జరిగేది. సారథికి ఒక రకమైన మొండితనం ఆవహించింది. తను అక్కడే ఉండడం ద్వారా అరవోనికి మనశ్శాంతి లేకుండా చేయాలి అనుకున్నాడు. అరవ మనిషి నుండి చూపులు తిప్పుకొని పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. రైలు కదిలింది. అతని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. బయటి వాతావరణం మాదిరే తన మనసులో కూడా ముసురు పట్టింది.
డిగ్రీ చదివిన కాలమే సారథి జీవితంలో పెద్ద మలుపు. మంచికో చెడుకో ఇప్పుడు సారథికున్న వ్యక్తిత్వము, సంస్కారము ఆ కాలంలోనే బలపడినాయి. అప్పుడే ప్రతాపరెడ్డితో పరిచయమైంది. అతను రాడికల్. తన క్లాస్మేటే. క్లాసులకు ఎప్పుడు హాజరయ్యేవాడు కాదు. అప్పటికి ప్రతాపరెడ్డికి ఉద్యమ నాయకులతో పరిచయం ఉండేదని ఆ తర్వాత తెలిసింది. ప్రతాపరెడ్డితో రాడికల్స్ తప్ప మిగిలిన విద్యార్థులు అంత చనువుగా ఉండేవారు కాదు. అట్లాంటిది సారథికి మాత్రం అతనితో పరిచయంతో పాటు అతి తొందరగా స్నేహమైంది. ప్రతాపరెడ్డి అప్పట్లో సారథికి అర్థమయ్యి కాని విషయాలేవో చెప్పేవాడు. ఇది దోపిడీ సమాజమని, ఉన్నవాడు లేనివాడిని మీద చూపే మంచితనం, జాలి ఎక్కడైనా ఉంటే అది వాడి దోపిడీకి రక్షణగా సృష్టించుకున్నదే కానీ వాస్తవం కాదని, రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉందనేది మాత్రం వాస్తవమని, అది పోవాలంటే ఆర్థిక సమానత్వం అంటే సమసమాజం రావాలని, ఇట్లాంటివే తమ పార్టీ సిద్ధాంతాలన్నీ వల్లెవేస్తూ ఉండేవాడు. ప్రతాపరెడ్డి చెప్పేదేదో వినేవాడు గాని వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం సారథి ఎప్పుడూ చేయలేదు. ప్రతాపరెడ్డి సాహచర్యం వల్ల వ్యక్తిగా అతని ప్రభావం మాత్రమే సారథి మీద ఉన్నది. దానికి తోడు స్వభావసిద్ధమైన ఆవేశం, సున్నితత్వం ఉండింది. అంతేకాని పార్టీయో సిద్ధాంతాలో సారథిని ప్రభావితుని చేయలేదు. ప్రతాపరెడ్డి మన దేశంలో మనుధర్మాల్ని, చాతుర్వర్ణ వ్యవస్థల్ని రచించి దోపిడీ వ్యవస్థను విస్తారపరిచింది బ్రాహ్మణులే అని, ఆ తర్వాత పాలకులుగా వచ్చిన అగ్రకులాల వాళ్ళు అందుకు ఇతోధికంగా తోడ్పడ్డారని చెప్పినప్పుడు సారథికి తమ అగ్రకులాల మీద అంతులేని కోపం వచ్చేది. ఒకానొక ఆవేశ సమయంలో సారథి తన ఒంటి మీదున్న గాయత్రిని తెంచి మురిక్కాలలో పారేసినాడు. మాంసం తిన్నాడు. అందువల్ల బ్రాహ్మణత్వం మంట కలిసిందని తృప్తిపడినాడు. ఇవన్నీ తెలిసి ఊరి దగ్గర ముసలివాళ్ళందరూ గొల్లుమన్నారు. సారథి అబ్బ మనశ్శాంతి కరువై మంచం పట్టినాడు. సారథి 2వ సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసరికి చివరికి ఇన్నాళ్ళు తన చదువేలా సాగిందో, కుటుంబం ఎట్లా గడిచిందో సారథికి పట్టలేదు. తీరా ఇప్పుడు చూస్తే చేతులు కాలినాయి. తన అబ్బ చేసిన అప్పులకి పల్లెలో ఉన్న భూమి చాలలేదు. ఇల్లు కూడా అమ్మి అప్పు కట్టి మిగిలింది బ్యాంకులో వేసినాడు. ఇదంతా చూసి అశాంతితోనే ముసిలోడు కన్నుమూసినాడు. అంతే, తను మళ్ళా ఫైనల్ ఇయర్కి కాలేజీకి పోయే అవకాశమే లేకపోయింది. ఒక కొట్టంలో అద్దెకుండాల్సి వచ్చింది. రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. గుంతకల్ జంక్షన్. వర్షం పడుతూనే ఉన్న ప్లాట్ఫారం ఏమో రద్దీగానే ఉన్నది. 6వ మనిషి కిటికీ నుండి అటు ఇటు చూస్తున్నాడు. టికెట్ కలెక్టర్ కోసమో పోలీసుల కోసమో. తన మీద కంప్లైంట్ ఇచ్చి బయటికి గెంటాలని చూస్తున్నట్లుగా అనిపించింది. సారథి భయపడ్డాడు. పిల్లల వంక చూసినాడు. నిద్రలేచి తన వైపే చూస్తున్న పిల్లను ఒళ్ళో నుండి ఎత్తి ట్రంకు పెట్టె మీద కూర్చోబెట్టినాడు. కంప్లైంట్ చేయడానికి ఎవరూ కనపడకపోయేసరికి 6వ మనిషికి అసహనం కలిగిందేమో. విసురుగా లెట్రిన్ వైపు అడుగులేసినాడు. కాళ్ళు జాపుకొని కూర్చున్న పిల్లవాడి కాళ్లకి తన బూట్లు కాళ్లను తగిలిస్తూ అరవంలో ఏదో అన్నాడు. పెట్టెలో ఎక్కింది కాక తోవకడ్డంగా ఈ దరిద్రమేమిటి అంటున్నాడేమో అనిపించింది సారథికి. సారథి నోరెత్తకపోవడం ఆ వ్యక్తి అహాన్ని కొంత తృప్తిపరిచినట్లుంది. చిరునవ్వు నవ్వుకుంటూ లెట్రిన్లోకి నడిచినాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా పిల్లవానికి బూట్లు తగిలిస్తా పోయినాడు. సారథికి భగ్గుమనిపించింది. ఒక్క పోటు పొడిస్తే అనుకున్నాడు. ఆవేశాన్ని అణుచుకోవడానికి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని మునగ తీసుకున్నాడు. రైలు కదిలింది. సిద్ధాంతాలు అన్నం పెట్టవు. ఏదో ఒక ఉద్యోగం చేయాలి. బ్రాహ్మణులనే గౌరవమన్న ఆయిల్ మిల్లు ఓనర్ ఎవరో సారథికి ఉద్యోగం ఇచ్చినాడు. అది అతని జేజమ్మ ద్వారా. సారథికి పనిలో శ్రద్ధ ఉన్నా యజమాని పట్ల వినయం లేదు. వినయానికి బానిసత్వానికి తేడా తెలుసుకోలేని ఆవేశం ఉన్నది. ఉన్నవాడిని శత్రువుగా చూసే దృష్టి ఉండేది. అందువల్ల అతన్ని పనిలో నుండి తీసేయడానికి ఆ ఓనర్కి ఎంతో కాలం పట్టలేదు. అప్పుడు కూడా సారథి తన్ను తీసేసిన కారణమేమిటో చెప్పాలని నానా గొడవ చేసినాడు. అతను బయటికి గెంటించినాడు. ఆ ఉక్రోషంతో సందులో ఒంటరిగా పోతున్న మిల్లు ఓనర్ తల పగలగొట్టినాడు. ఆ సందర్భంలో సారథికి పోలీసుల ఆతిథ్యం ఘనంగానే లభించింది. ఆ చావు దెబ్బల నుండి కోలుకుని మామూలు మనిషి కావడానికి 2 నెలలు పట్టింది. ఆ కాలంలోనే బటన్ నైఫ్ ఒకటి సంపాదించి పెట్టుకుని తిరగడం మొదలుపెట్టినాడు. అప్పట్లో ఇంక తన బతుకు అలజడిగానే ఉంటుందనే ఆలోచన లేమితో, ఆవేశంతో అట్లా ప్రవర్తించేవాడేమో. చుక్కాని లేని అతని జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చాలనే ఆశతో జేజమ్మ పెళ్లి ప్రయత్నాలు చేసింది. సారథి మాత్రం పెళ్లి మీద ఆసక్తి లేదు. సారథి కాలేజీ జీవితం, ప్రస్తుత జీవితం తెలిసిన సద్బ్రాహ్మణులెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. దోపిడీ వ్యవస్థను ఎదిరించే మనుషుల్లో తాను ఒకడినని, మామూలు మనుషుల కన్నా తను భిన్నమని సారథి తనంత తాను అనుకునేవాడు.
సమాజం దృష్టిలో మాత్రం సారథి వంటి వాడికి రౌడీ షీటర్లకి పెద్దగా తేడా లేదు. అందుకే ముసలామె ఎంత పట్టుదలగా ప్రయత్నించినా ఆఖరి నిమిషంలోనైనా వచ్చిన సంబంధం వెనక్కు మళ్ళేది. చివరకు పెళ్లికి ఎదిగిన కూతురు చస్తే బాగుండుననుకునే తలమాసిన బ్రాహ్మణుడు ఎవరో పిల్లనిచ్చినాడు. ఇంక ఈ లోకంలో నాకేం బాధ్యత లేనట్టు జేజమ్మ దాటిపోయింది. సారథి అందమైన భార్య పొందులో కొన్నాళ్లు సుఖాన్ని అనుభవించినాడు. కొడుకు పుట్టేంత లోపల ఆ 2 ఏళ్లలో భార్య మీద చేయి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు కారణాలు వింటే జనమంతా అతనికి కొంచెం పిచ్చి ఉందని అనుకుంటారు. తనకు తెలిసినది భార్యకి చెప్పి ఒప్పించే ఓర్పు అతనికి లేదు. ఆమె మారాలంటాడు. ఉన్నట్టుండి ఈ సమాజం మారిపోవాలంటాడు. అది అసాధ్యమని ఎవరన్నా అంటే తననే ఉదాహరణగా చూసి చూడమంటాడు. తను బ్రాహ్మణత్వాన్ని ఎంత సులభంగా మంటగలిపింది చూడమంటాడు. తను ఎంత వేగంగా మారింది చూడమంటాడు. అన్ని విషయాల్లోనూ అందరిలోనూ ఆ మార్పు రావాలనుకుంటాడు. అట్లా రాకపోవడం చూసి సహించలేకపోయాడు. అతని అసహనానికి సమాజంలో వేసమెత్తు కదలిక కూడా రాలేదు. గాని భార్య మాత్రం తరచూ దెబ్బలు తినేది. భార్య జ్ఞాపకాలు మెదిలేసరికి సారథి కళ్లలో నీళ్లు కదలాడినాయి. తండ్రి ఎందుకో ఏడుస్తున్నాడని పిల్లలిద్దరూ బిక్కమొహం వేసి చూస్తున్నారు. వాళ్ళని చూసి సారథి కళ్ళు తుడుచుకున్నాడు. సాగిపోవడమే ధ్యేయంగా రైలు దూసుకుపోతోంది. తమ బతుకువేటలో తంటాలు పడుతున్నప్పుడే తను డిగ్రీ చదివిన ఊళ్ళో జరిగిన మున్సిపల్ చైర్మన్ హత్యలో ప్రతాపరెడ్డి హస్తమున్నట్టు పత్రికల్లో చూసినాడు. తర్వాత అతను అండర్ గ్రౌండ్కి పోయి తంబళ్లపల్లి ప్రాంతంలో ఉద్యమనేతగా పనిచేస్తున్నాడని తెలిసింది. మరికొన్నాళ్లకే పోలీసుల బూటకప్ ఎన్కౌంటర్లో చనిపోయాడని కూడా తెలిసొచ్చింది. ఈ వార్త తెలిసినప్పుడు సారథికి తాను ఈ ప్రపంచంలో ఒంటరివాడిని అయ్యాను అనిపించింది. 2-3 రోజులు మామూలు మనిషి కాలేకపోయినాడు. అతని లోపలి సున్నితత్వానికి ఎక్కడో దెబ్బ తగిలింది. క్రమేణా నమ్మకాల పట్ల కొంత సడలినాడు. అందుకు కారణం కూడా సులభంగానే అర్థమవుతుంది. సారథిలో ఉన్నది సిద్ధాంతాల మీద నమ్మకం కాదు, ప్రతాపరెడ్డి ప్రభావమే. ఇప్పుడు అతను లేడు. అదీగాక ఇప్పుడు సారథికి జీవించడమే ఒక పోరాటం అయిపోతోంది. అలసిపోతున్నాడు. ఇన్నాళ్ళు ఒక మనిషి తోడున్నాడనే మానసిక తృప్తి, ధైర్యం ఒకటి ఉండేది. ప్రతాపరెడ్డి పోవడంతో అదీ పోయింది. అయినా తనకు అలవాటు లేని వినయ విధేయతలు చూపలేక ఏ మిల్లులో కూడా దినసరి కూలీగా కూడా శాశ్వతంగా నిలవలేకపోయాడు. ధనవంతుడిని శత్రువుగా చూసే దృష్టి మాత్రం మారుతా వచ్చింది. మంచి తెలివితేటలుండయి, ఎందుకు వృధా చేసుకుంటావు, బుద్ధిగా పనిచేసుకుంటే వృద్ధిలోకి వస్తావు అని వాళ్ళు పైకి చెప్పే మాటలను వినే స్థితికి వచ్చినాడు. తన పట్ల ఎంతో ఓర్పు, సహనం చూపిన ధనవంతుల్ని కూడా చూసినాడు. తనకు పని పట్ల నిబద్ధత, తెలివితేటలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టుకోలేక ఆ ధనవంతులు తన పట్ల ఓర్పు చూపుతున్నారు అనేంత లోతుకి గతంలోలాగా అతని ఆలోచనలు ఇప్పుడు పోవడం లేదు. అమాయకురాలైన భార్యను చూసినప్పుడు జాలి కలుగుతోంది. కొడుకు పుట్టిన తర్వాత, ప్రతాపరెడ్డి చావు తర్వాత తనలో వస్తున్న మార్పు వల్ల ఆమెంటే జాలి ఎక్కువవుతోంది. ఆమెకి ఏనాడూ కడుపు నిండా తిండి పెట్టలేకపోయినాడు. పైగా ఆమె కష్టాన్ని తిన్నాడు కూడా. ఇంటిని అమ్మగా మిగిలి ఉన్న సొమ్ము ఈ కాలంలోనే హారతి కర్పూరం అయిపోయింది. 2వ కాన్పులో తన భార్య విపరీతమైన నొప్పులకు గురైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడానికి స్తోమత లేదు. తనకు మంచి మాటలు చెప్పిన పాత యజమానులందరినీ అర్థించినాడు. ఎవరూ ఉపయోగపడేంత సాయం చేయలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనలన్నీ పూర్తయ్యి చేర్చుకుని డాక్టర్ నిక్కుతా నీరుగుతా వచ్చేసరికి ఆమె తన జీవన పోరాటం చాలించింది. లోపలిన ఆడబిడ్డను మాత్రం బయటకు తీసి బతికించగలిగినారు. సహజంగా అయితే సారథిలో ప్రతాపరెడ్డి నటిన ప్రభావం పట్ల జరుగుతున్న సడలింపు భార్య చావుతో మళ్ళా బలపడాల్సింది. కానీ పసిపిల్లల పట్ల అతను అంతకన్నా బలమైన మమతానురాగాల్ని ఏర్పరచుకున్నాడు. నమ్మిన దానికోసం సారథి తను వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధపడతాడు. అది త్యాగం అనుకుని భరించే స్థితిలో ఉన్నాడు. అయితే దానివలన తన అట్టడుగు పొరలో ఉన్న ప్రేమ హృదయం ఛిద్రం కాకూడదు. అంటే అతను ప్రేమించేవాళ్లు వ్యధ చెందకూడదు. అట్లా జరిగేట్లయితే తన నమ్మకాల్ని మార్చుకునేటంత బలహీనుడు సారథి. రైలు మెల్లగా ఏదో స్టేషన్లో నిలబడింది. బయట వర్షం పడతానే ఉంది. అరేబియా, బంగాళాఖాతాల్లో ఒకేసారి తుఫాన్ లేచినట్లయింది. అరవ మనిషి లేచి నిలబడి బయటికి పోవడానికి డోర్ వైపు అడుగులేసినాడు. అది గమనించి సారథి ముందుగా జాగ్రత్తగానే పిల్లల్ని పెట్టిని సర్దుకుని ద్వారానికి అడ్డు తొలగినాడు. అతని వినయం పట్ల ఆ మనిషి తృప్తిపడినాడేమో. ఏదో అనబోయిన మనిషి ఏమీ అనకుండానే బయటికి పోయినాడు. అతను కంప్లైంట్ ఇచ్చి వస్తాడనేమో సారథి భయపడినాడు. మనసులో బెదురుగా ఉంది. అయినా గత్యంతరం లేదు. డోర్ దగ్గర అయినా పిల్లలు
పండుకోవడానికి అనుకూలంగా శుభ్రంగా ఉంది. సారథికి కదలాలి అని అనిపించలేదు. టీసీనో పోలీసో వచ్చినప్పుడు చూడొచ్చు అని అనుకున్నాడు. డోర్ దగ్గర నుండి వచ్చిన తోపుడు బండి నుండి ఇడ్లీ ప్యాకెట్ తీసుకుని పిల్లలకు చెరొకటి ఇచ్చినాడు. అరవ మనిషి ఏవో ప్యాకెట్లతో వచ్చినాడు. అప్పుడే మిలిటరీ సఫారీ వాలా లెట్రిన్ వైపు వెళ్ళబోతున్నాడు. కూర్చున్న పిల్లల్ని లేపి తను నిలబడి అరవ మనిషికి మిలిటరీ సఫారీ వాలకు దారిచ్చినాడు. రైలు కదిలింది. చీకటి పడింది. ఈదరగాలి కొడుతోంది. సారథి డోర్ వేసినాడు. ఇడ్లీ తిని పిల్లలు పడుకున్నారు. పెట్టె నుండి దుప్పటి తీసి పిల్లల మీద కప్పి తను ఒదిగి కూర్చున్నాడు. దూరంగా మినుకు మినుకుమంటున్న దీపాలు మెల్లగా రైలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. క్రమక్రమంగా వేగాన్ని పుంజుకుంటున్నాయి. సారథిలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. పిల్లల మీదున్న గాఢానురక్తి అతన్ని పూర్తిగా మార్చింది. ఒకవైపు పిల్లల పోషణ వల్ల దినమంతా పనిచేసే అవకాశం దొరకలేదు. అందువల్ల కడుపు నిండేంత సంపాదన ఎప్పుడూ లేదు. దానితోడు పిల్లల కోసం ఆసుపత్రి వంటి అదనపు ఖర్చులు. ఇంతకుముందు నిర్లక్ష్యంగా తిరిగిన ఊర్లోనే, మిల్లర్లను ఎదిరించిన ఊర్లోనే ఇప్పుడు విధేయుడే తిరిగినాడు. ఇంతకాలం తప్పు చేశానన్న భావం అతనిలో అణువులా పుట్టి అనంతమైంది. దాంతో సారథి యజమానుల ముందు మరింత కుంచుకుపోయేవాడు. వాళ్లలో కూడా జాలి, కరుణ, మానవత్వం అనేవి ఉన్నాయి అని అనుకున్నాడు. అన్నిటికీ పరిష్కారం ఆర్థిక సమానత్వమే అన్న ప్రతాపరెడ్డి మాటలు అతని మదిలో అట్టడుగుకు చేరుకున్నాయి. దోపిడీకి ఆర్థిక అసమానతలు కాకుండా మనుషుల్లోని నైజం, అవకాశాలు మాత్రమే కారణమేమో అన్న సందేహం వస్తోంది. ఆర్థిక సమానత్వం వచ్చినా మనుషుల మధ్య ఈర్ష్యాద్వేషాలుంటే ఏమి లాభం అని అనిపించేది. మనుషుల మధ్య మానవత్వం, కృతజ్ఞత వంటి బంధాలు ఉండాలి అనుకునే కొత్త ఆలోచనలు సారథి మదిలో చోటు చేసుకున్నాయి. ఆ మానవత్వాన్ని, కృతజ్ఞతాభావాలను ఏ వర్గపు మనుషుల్లోనైనా సాధించడానికి మంచితనము, సహనమే మార్గం అనుకునే స్థితి వచ్చింది. ఇట్లాంటి మారుతున్న సమయంలోనే ఇంటర్లోని తన క్లాస్మేట్ ఒకడు అదాటుపడినాడు. అతనే గుర్తుపట్టి పలకరించినాడు. అతను కొంత గుర్తు చేసేంతవరకు సారథికి అతనెవరో గుర్తుకు రాలేదు. జ్ఞాపకాలైన తర్వాత సారథిని ఇప్పటి వివరాలు అడిగినాడు. చెప్పడం అయిష్టంగానే ఉన్న అవతల వ్యక్తి అడిగినందుకు క్లుప్తంగా ఆస్తి అప్పులకు పోవడం, భార్య పోవడం, 2 పిల్లలు, జీవితంలో ఇంకా స్థిరపడలేకపోవడం, వీటి గురించి చెప్పినాడు. అతను అన్నాడు, ఇట్లయిపోయినావేరా, అప్పట్లో నీ ఇంటెలిజెన్స్ చూసి ఏ ఐఏఎస్ఓ అవుతావు అనుకునేవాళ్ళం అని బాధపడినట్లే చెప్పి, తర్వాత తను బ్యాంక్ ఆఫీసర్ కావడం, తన ఆదాయ వివరాలు, ఇప్పుడు సమాజంలో తనకున్న పొజిషను ఇవన్నీ కలగలుపుతూ బతకడం గురించి చిన్న లెక్చర్ ఇచ్చినాడు. ఒకప్పుడు కాలేజీలో ఇతనిలాంటి వారంతా సారథి తెలివితేటల్ని అబ్బురంతో, ఆరాధనతో చూసిన వాళ్లే. ఇదే 4 ఏళ్ల క్రితమైతే ఆ మిత్రుడు చెప్పిన బతకడం గురించిన ఉపన్యాసాన్ని ఏకిపారేసేవాడు. ఐఏఎస్ను, ఐపీఎస్ను అయి డబ్బుండే దోపిడీ వర్గాలకి కావలి కాయాలా అని అడిగేవాడు. కానీ ఇప్పుడు ఆ మిత్రుడి ఆప్తవాక్యాలని నిర్లిప్తంగానే అయినా ఓర్పుగా విన్నాడు. అసహనం చూపలేదు. పోయేటప్పుడు ఆ మిత్రుడు, ఇంటర్లో కృష్ణ చైతన్య నీకు మంచి మిత్రుడు కదా, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ బాగా అభివృద్ధి అయ్యి మంచి ఫామ్లో ఉంది, ఓసారి అతన్ని కలుసుకో, కనీసం ఉత్తరం రాయ్ అని కృష్ణ చైతన్య అడ్రస్ ఇచ్చిపోయినాడు. అంతవరకు సారథికి కృష్ణ చైతన్య జ్ఞాపకం కూడా లేడు. డిగ్రీలో ప్రతాపరెడ్డి పరిచయం, తర్వాత కృష్ణ చైతన్య మీద సారథికి ఏర్పడిన అభిప్రాయం. కృష్ణ చైతన్యకి సంగీతం, సాహిత్యం వంటి కళల మీద ఆసక్తి ఉంది. ఆ కళాంశం ఉన్నవాళ్లను, చదువులో తెలివితేటలు చూపేవాళ్లను అతను ఆరాధనగా, గౌరవంగా చూసేవాడు. ఆ రెండూ ఉన్న తన పట్ల అతని అభిమానం అటువంటిదే. డబ్బున్నవాడు కాబట్టి తను అభిమానించే వాళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేసి మంచితనాన్ని చూపించేవాడు. అతని మంచితనం అంతవరకే పరిమితం, సమాజం మీదకి మళ్ళేంత విస్తృతమైంది కాదు. ఈ అభిప్రాయం ఏర్పడిన తర్వాత క్రమంగా సారథిలో కృష్ణ చైతన్య దాదాపు మరుగున పడిపోయినాడు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో హైదరాబాద్ పోయి కృష్ణ చైతన్య స్వయంగా కలిసేంత స్తోమత లేదు. అయినా ఇన్నేళ్లలో సొంత జీవితం, సొంత వ్యాపారంలోకి దిగిన ఆ కృష్ణ చైతన్య స్వభావం ఏ రకంగా రూపుకట్టిందో, అవుతుందో కాదో తెలియని పనికి ఎవరినో ఒకరిని దేవరించి అప్పు చేయడం కూడా తలకు మించిన భారమే. అయినా ఆశ చెడ్డది కాబట్టి సారథి తన పరిస్థితిని క్లుప్తంగా చెబుతూ ఒక పర్సనల్ లెటర్ రాసి ఆ కవర్లోనే కంపెనీకి ఒక అప్లికేషన్ పంపించినాడు. ఆశ చంపుకుంటున్న 2వ నెలలో చైతన్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు కృష్ణ చైతన్య ఉత్తరం వచ్చింది. అది ఉత్తరం కూడా కాదు, చిన్న నోట్. ప్రస్తుతం చైతన్య కన్స్ట్రక్షన్ కంపెనీ షోలాపూర్ వద్ద ఏదో ఫ్యాక్టరీ నిర్మాణపు పనిని తీసుకుని పని మమ్మురంగా ఉన్నందున తను షోలాపూర్లోనే ఉన్నట్టు,
సారథి రాసిన ఉత్తరం హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి రావడం వల్ల అక్కడి నుండి షోలాపూర్లో తనకు చేరేసరికి ఆలస్యమైందని, వెంటనే ఆర్డర్ టైప్ చేయించి పంపిస్తున్నానని, షోలాపూర్లోనే వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలని చిన్న నోట్ రాసున్నది. సారథి మనసంతా కృష్ణ చైతన్య పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మానవత్వం, కృతజ్ఞతలకి పేద ధనిక భేదం లేదనుకున్నాడు. అవి మనిషి స్వభావాన్ని బట్టి ఉంటాయి అని అనుకున్నాడు. స్వభావం మనుషులు రూపుదిద్దుకోవడానికి కారణాలేమిటి అనేంత లోతుకి సారథి ఆలోచించడం మానుకున్నాడు. ఇప్పుడు సారథి జీవితంలో సాగుతున్న పయనం ఆదారి వైపే. సూపర్వైజర్ ఉద్యోగం, జీతం 3000 పైచిలుకు. సారథి మనసులో కృష్ణ చైతన్యకి ఏ 100సారో మళ్ళా కృతజ్ఞత చెప్పుకున్నాడు. రైలు ఏదో స్టేషన్లో నిలబడింది కీచుమంటూ. బయట కన్నడ వినపడుతోంది. రాయచూరేమో. ఎవరైనా దిగడమో ఎక్కడమో జరుగుతుందని ద్వారానికి అడ్డం తొలగి లేచి కూర్చున్నాడు సారథి. కంపార్ట్మెంట్లో ఎవరూ కదలలేదు, జోగుతున్నారు. బయటనుంచి ఈ పెట్టెలోకి ఎవరూ ఎక్కలేదు. రైలు కదిలింది. కిటికీల నుండి బయటపడిన లైట్ల వెలుతురు ఎత్తుమిల్లాల మీద ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉన్నది. రైలు వేగం పుంజుకునే కొద్దీ మరింత వేగంగా ఎగిరిపడుతోంది. పిల్లల మీదున్న దుప్పటి సర్ది సారథి మళ్ళా ట్రంక్ పెట్టె మీదకి ఒరిగినాడు. మెళకువ వచ్చేసరికి మరొక స్టేషన్. సారథి మెళకువ వచ్చినప్పుడల్లా సర్దుకుని కూర్చోవడం, పెట్టెలోని వాళ్ళని, ముఖ్యంగా 60 వ్యక్తిని ఒకసారి చూడడం, తిరిగి రైలు కదలగానే పడుకోవడం. 60 వ్యక్తికి మెళకువ వచ్చినప్పుడల్లా కసిగా తన వైపే చూస్తున్నట్టుగా సారథికి అనుమానం. తను చాకు చూపించకుండా ఉండాల్సింది అని నొచ్చుకున్నాడు. అయినా వాళ్ళ కసి చూపుల్ని భరిస్తూనే ఉన్నాడు కదా, వినయంగా వాళ్ళ రాకపోకలకు అడ్డం లేకుండా ఒదుక్కుంటున్నాడు కదా అని అనుకుని సమాధానపడ్డాడు. ఇట్లాంటి ఆలోచనలు కొంతసేపు, మరికొంతసేపు గతం గురించి, మరోసారి పిల్లల భవిష్యత్తు గురించి. ఇప్పటికైనా తన బతుకు గాడిలో పడింది. ఇప్పటి వరకు ఈ ఉద్యోగం సరిపోతుంది. పిల్లల్ని చదివించుకోవచ్చు. తన పూర్తికాని డిగ్రీని పూర్తి చేయాలి. కృష్ణ చైతన్యకి విధేయుడిగా ఉండి తన తెలివితేటలతో అదే కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచాలి. ఆలోచనలు ఎక్కడో మొదలయ్యి మరెక్కడో తెగిపోతున్నాయి. రైలు మజిలీ వచ్చినప్పుడు నిలబడుతోంది, మళ్ళా కదిలిపోతోంది. ఎంతమందిని ఎక్కడికి మోసుకుపోతోందో. మనుషుల్లో ఎన్నెన్ని ఘర్షణల్ని ఏ ఒడ్డుకి చేర్చడానికో అలుపు లేకుండా పరిగెడుతోంది. వాడి, గుల్బర్గా అన్నీ దాటిపోయినట్టున్నాయి. తన మజిలీ దగ్గరయ్యే కొద్దీ మనసులో ముసురు తగ్గి మరేదో వెలుతురు తెరపి పొడచూపుతోంది. సారథి మగతగా నిద్రలోకి చేరుకునే సమయంలో రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. ఉలిక్కిపడి లేచినాడు. పెట్టెలో అందరూ లేచినారు. బయట చూస్తే ఏ స్టేషనూ లేదు. మసిపూసినట్లున్న చిక్కని చీకటి. దూరంగా ఏదో పల్లెటూరులో మినుకుమంటున్న గుడ్డి దీపాలు. ఈ చిత్తడవి ప్రాంతంలో ఎందుకు ఆగినట్టు? ఎవరైనా చైన్ గుంజినారేమో. ఎందుకో చెప్పేవారు లేరు. రైలు మళ్ళా కదిలింది. లయబద్ధమైన శబ్దం రైలు వేగంతో పాటు పెరుగుతోంది. అందరూ తిరిగి మగతలోకి చేరుకుంటున్న సమయంలో కంపార్ట్మెంట్ అవతలి డోర్ వైపు నుండి 4 వ్యక్తులు ప్రత్యక్షమైనారు. చేతిలో రివాల్వరు, బాకులు ఉన్నాయి. అందరూ ఒకే రకం దుస్తులు వేసుకున్నారు. కంపార్ట్మెంట్లో కలకలం రేగింది. సారథి లేచి కూర్చున్నాడు. లేచి ఏడవడానికి సిద్ధంగా ఉన్న పిల్లల్ని అక్కం చేర్చుకుని సారథి జరిగే చూస్తున్నాడు. ఉన్నవారిలో రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి అందర్నీ బెదిరిస్తున్నాడు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకునేది మరాఠీ భాషేమో. పాసింజర్లని హిందీలో హెచ్చరిస్తున్నాడు. ఎవరినీ కదలొద్దని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్నది. ఇద్దరు మనుషులు జోలీలు పట్టుకుని అందరి దగ్గరికి పోయి నగలు, డబ్బు వేయమని బెదిరిస్తున్నారు. ఏ మోటీ, తుమారే బదన్సే మాల్ ఉతారో. లావుగా ఉన్న వృద్ధశ్రీ తన ఒంటి మీదున్న నగల్ని ఒలిచిస్తోంది. ఆ మొహంలో అంతులేని భయం. మరో ఆగంతుడు అరవ మనిషిని చూస్తూ, హే బహూన్, అప్నా సూట్ కేస్ దిఖావ్ అంటున్నాడు. ఎదురుగా ఉన్న బక్కపల్చని మనిషిని, అరే దుబ్లే పహిల్వాన్, తేరేకో అలగ్ కహీ నా క్యా హై అని గుడ్లు నూతున్నాడు. బాకులు చేతపట్టి 3 మనుషులు ఈ పని చేస్తుంటే రివాల్వర్ పట్టుకున్నవాడు పైన పర్యవేక్షిస్తున్నాడు. పాసింజర్లందరి మొహంలో విపరీతమైన భయం చోటు చేసుకుంది. పడుచొమ్మాయి నగ తీసిస్తుంటే ఆమె రొమ్ము మీద బాకుతో సుతారంగా గుచ్చుతూ వెకిలి నవ్వు నవ్వుతున్నాడు. అది చూసి మిలిటరీ సఫాయి వాలా సహించలేక ఏదో అనబోతూ పైకి లేవబోయినాడు. అతని మొహం పగిలింది. సారథికి అయోమయంగా ఉంది. తన జోలికి ఎవరూ రావడం లేదు. అప్పుడప్పుడు రివాల్వర్ పట్టుకున్నవాడు మాత్రం తన వైపు చూస్తున్నాడు. సారథికి ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఇదే దాదర్ ఎక్స్ప్రెస్లో 4 అమ్మాయిల్ని వాళ్ల మగవాళ్ళైతే అమానుషంగా బలాత్కరించిన సంఘటన, నడుస్తున్న రైల్లో 40 మందిని పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసిన కిరాతకత్వం, రైళ్లలో మానవత్వం మచ్చుకైనా కానరాని రాక్షసుల దుశ్చర్యలు పేపర్లో చదివినవి, విన్నవి.
ఏవేవో కళ్ళ ముందు కదులుతున్నాయి. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి సారథి వద్దకు వచ్చి అటు తిరిగిన మరుక్షణమే జేబులోని మటన్ నైఫ్ తీసి మీద పడ్డాడు. రివాల్వర్ మీదనే లక్ష్యంగా పడ్డ అతని దెబ్బకి రివాల్వర్ ఆగంతుకుని చేయి జారి ఎగిరిపడింది. మిలిటరీ సఫారీ వాళ్ళకి తుపాకులతో అనుబంధం ఉంటుంది. వెంటనే రివాల్వర్ చేతికి తీసుకుని సారథి పట్టులో గింజుకుంటున్న ఆగంతుకుని తలకాయ కాల్చినాడు. మిగిలిన వాళ్ళలో ఒకడు మీదకు దూకపోయినాడు. సఫారీ వాళ్ళ చేతిలోని రివాల్వర్ అతని వైపు తిరిగి పేరడం, తిరిగి పట్టులో ఉన్న ఆగంతుకునికి గురిపెట్టబడ్డం రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బుల్లెట్ దెబ్బతో చేయి చిట్లిపోయిన మనిషి కుప్పలా కింద కూలబడినాడు. మిగిలిన ఇద్దరూ జోరెల్ని జారవిడిచి కాలికి బుద్ధి చెప్పినారు. పరిగెత్తుతున్న రైలు ద్వారం నుండి 2 పెట్టెల మధ్యకి దాటుకున్నారు. వాళ్ళు ఎక్కడికి దాటుకున్నారో ఎక్కడికి పోయినారో చీకట్లో ఏమీ అంతుబట్టడం లేదు. వాళ్ళు మాయమవుతూనే అందరూ చిక్కిన ఆగంతకులిద్దరినీ చుట్టుముట్టినారు. అక్కడి సాహసంలో తాము కూడా భాగస్వాములవ్వాలనే ఉత్సాహం అందరిలోనూ పెల్లుబికింది. సారథి పట్టులో ఉన్న ఆగంతకుడు గుంపు పట్టులోకి వచ్చినాడు. సారథి ఆ గుంపు నుండి పక్కకు తప్పుకొని తన పిల్లల దగ్గరికి చేరినాడు. అందరూ ఆగంతకులని తలా ఒక గుద్దు గుద్దినారు. నోటికొచ్చినట్లు తిట్లు శాపనార్థాలు కురిపిస్తున్నారు. వాళ్ళందరినీ మిలిటరీ సఫారీ వాళ్ళ కమాండ్ చేస్తున్నాడు. అవి హోల్డాల్కుండే తాడు ఇటివ్వండి, మీ సూట్ కేసు చైన్ తీయండి, అమ్మా మీ నాప్కిన్ ఇటివ్వండి అని ఆదేశాలిస్తున్నాడు. అతని ఆదేశాల ప్రకారం అందరూ కలిసి వాళ్ళిద్దరినీ కట్టిపడేసినారు. ఎవరో చైన్ గుంజుదామన్నారు. ప్రమాదం దాటిపోయింది కదా, రైలు నిలబెట్టి చేసేదే ఉంది, ఒకేసారి స్టేషన్లో ఒప్పజెబుదాము అన్నారు ఎవరో. అందరూ మిలిటరీ సఫారీ వాళ్ళని అభినందించారు. అతని గురిని అబ్బురపడుతూ ప్రశంసించారు. మిలిటరీ మనిషిలా కనిపిస్తున్న అతను నిజంగానే మిలిటరీ కమాండర్గా చేసినానని చెప్పగా అందరికీ అతని మీద మరింత గౌరవం పెరిగింది. మిలిటరీ కమాండర్ చిరునవ్వుతో అభినందనని స్వీకరిస్తున్నాడు. అక్కడ తనొక బెటాలియన్ కమాండరు తామంతా సైనికులు అనుకున్న వాతావరణం అనుకున్నది. కొన్ని నిమిషాల క్రితం చావు భయంతో కొయ్యబొమ్మలమైపోయాన్న వాస్తవం మర్చిపోయారు. జరిగిన దాని పట్ల అమ్మో ఏమై ఉండేదో ఏమైపోయేవాళ్ళమో అని తెచ్చిపెట్టుకున్న భయాన్ని ప్రదర్శిస్తూ జరుగుతున్న దాని పట్ల ఆశ్చర్యాన్ని ఘనకార్యాన్ని సాధించిన సంతోషాన్ని కలగలుపుతూ ముచ్చటించుకుంటున్నారు. జరిగిన దాన్ని తిప్పి తిప్పి కథలుగా చెప్పుకుంటున్నారు. అంతా కలగాపులగంగా ఉంది. ఏదీ కాబట్టని రైలు చెక్కుచెదరని వేగంతో చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోతోంది. సారథిని ఎవరూ పట్టించుకోలేదు. అతన్ని తమతో పాటు ఒక సైనికునిగా కూడా గుర్తించలేదు. సారథి చేసిన పనికి ఉనికినిచ్చి ప్రచారం చేయడానికి సారథి స్థాయి మనుషులు ఎవరూ అక్కడ లేరు. సారథి దానికోసం ఆశించరు కూడా లేదు. బెదిరిపోయిన తన ఇద్దరు పిల్లల్ని సముదాయించుకుంటున్నాడు. 3 ఏళ్ల పిల్లది ముద్దు ముద్దు మాటలతో ఏదో అడుగుతూ ఉంటే ఓర్పుగా ఏదో చెబుతున్నాడు. రైలు వేగం తగ్గి స్టేషన్లో నిలబడింది. మిలిటరీ కమాండర్ కిందకి దిగిపోయినాడు. ఏ స్టేషన్ అయింది తెలియడం లేదు. తెల్లవారు వస్తోంది. 5-6 నిమిషాల్లో టకటకమని 7-8 మంది పోలీసులు ఎస్ఐ వచ్చినారు. దిగిపోయిన మిలిటరీ కమాండర్ పోలీసుల వెంట రాలేదు. వివరాలు చెప్పి వీళ్ళని పంపి పెద్ద మనిషి హోదాలో స్టేషన్లో కూర్చున్నాడేమో. పెట్టెలో ఉన్న వాళ్ళంతా కలగాపులగంగా పోలీసులతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో, హిందీలో, అరవంలో, కన్నడంలో ఎవరికొచ్చిన భాషలో వాళ్ళు తలా ఒక పోలీసుతో మాట్లాడుతున్నారు. తెలుగువాడి సారథి ఒక్కడు ఏమీ మాట్లాడలేదు. ఎస్ఐ ఏదో మాట్లాడి ఒకరిద్దరు మగవాళ్లను తన వెంట రమ్మన్నాడు. అంతవరకు జరిగిన సాహసంలో తాము భాగస్వాములమని నింపుకున్న ఉత్సాహం అణిగిపోయింది. పోలీసుల చేతుల్లో తమ తలపెట్టి సమయం వృధా చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఎస్ఐ చేయి చూపించి రమ్మన్న ఇద్దరూ అయిష్టంగా కదిలారు. పోలీసులు ఆగంతకులను రెక్కలు విచ్చి లాఠీలతో పొడుస్తూ పెట్టె నుండి దింపినాడు. చివరిగా పెట్టెదిగుతున్న ఎస్ఐ సారథిని అతని అవతారాన్ని చూసి ఎవరినో ఏ కౌన్ అన్నాడు. అడిగిన దానికి ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఎవరి మాటల్లో వాళ్ళున్నారు. సారథి బిత్తర చూపులు చూడడం మినహా ఏం మాట్లాడలేదు. తుమ్ కౌన్? ఎస్ఐ రెట్టించాడు. సాబ్ సార్ తడబడినాడు. దిగిపోయిన పోలీసు లోపలికొచ్చి లాఠీతో ఒక్కటిచ్చినాడు. తండ్రి మీద దెబ్బ పడేసరికి పిల్లలు ఏడుపు అందుకున్నారు. సారథి తడబడుతూ ఉద్యోగంలో చేరడానికి పోతున్నాన్ని తనకు తెలిసిన హిందీ ఇంగ్లీష్ని కలగలిపినాడు. అప్కా టికెట్ బతావ్. టికెట్ అడిగేసరికి సారథి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నీళ్లు నమిలాడు. అరే కుత్తే ఆమ్లాద్ బాత్ క్యోం చెప్తే హే అంటూ పోలీసు సారథి తొడల మీద లాఠీతో మోదినాడు. సారథి ప్యాంటు జేబులో ఏదో ఠక్మన్ తగలంతో పోలీసు అతని జేబులో చేయి పెట్టి తీసినాడు. తనను పిల్లల నుండి విడదీయకుండా కాపాడిన చాకు, తనకింతవరకు రక్షణగా ఉన్న చాకు. జేబ్ మే చూరీ క్యోం రఖా బద్మాష్. ఎస్ఐ చూపులు క్రూరంగా ఉన్నాయి. సారథికి ఏడుపొస్తోంది. ఒక్కడు కూడా సారథికి పోలీసులకి మధ్య జరుగుతున్న సంఘటనలో కల్పించుకోలేదు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు.
వాళ్లలో చాలామంది దృష్టిలో సారథికి గుర్తింపు లేదు. సారథిని గుర్తించాల్సిన అవసరమూ వాళ్లకు లేదు. మొదటి నుంచి సారథి ఉనికితో పరిచయం ఉన్నవాళ్లు అరవ మనిషి, అతని కుటుంబ సభ్యులు, మిలిటరీ కమాండర్ మాత్రమే. అందుకే ఒక అపరిచితుని కోసం సాక్ష్యాలు, సలహాలు ఇచ్చి చిక్కుల్లో ఇరుక్కోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో. పోలీసులతో జోక్యం, ప్రయాణంలో కాలయాపన జరగడం, అవన్నీ ఎందుకొచ్చిన గొడవనుకుని అవతలి తతంగంతో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు అందరూ కూడా. సారథిలో ఒకవైపు కోపం, మరోవైపు ఏడుపు తన్నుకొస్తున్నాయి. అరవ మనిషి మాత్రం అంతా గమనిస్తున్నట్లే ఉన్నాడు. సారథి అతని వైపు ఆశగా చూశాడు. అది నెరవేరలేదు. రాస్కెల్, నాకు ఖర్చు చూపించి మా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కుతావా? నేను నిన్నేమీ చేయలేని అసమర్థుని చేశావు కదా, ఇంత దూరం కూడా నీకు శాస్తి కావాల్సిందే అన్నట్టు చూసి మొహం తిప్పుకున్నాడు. అతని అహం పూర్తిగా చల్లారుతున్నట్లుగా అవుతోంది. సారథి భయంతో ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. ద్వారం బయట పోలీసుల చేతుల్లో ఉన్న అగంతుడు అకస్మాత్తుగా హమారహి ఆద్మీ హై సాబ్ అన్నాడు. వాడు సారథిని మా మనిషి అనగానే సారథి వీపు మీద లాఠీలు కదం తొక్కినాయి. మెడబెట్టి సారథిని రైలుపెట్టి నుండి కిందికి తోశారు. పిల్లల ఏడుపు కర్ణ కఠోరంగా ఉంది. సారథి బతిమాలుతున్నాడు. టికెట్ లేకపోవడం గురించి, చాకు ఉండడం గురించి ఏవో కారణాలు, సంజాయిషీలు చెప్పుకుంటూ తనకు తెలిసిన హిందీ, ఇంగ్లీష్లో వేడుకుంటున్నాడు. తాను ప్యాసింజర్నేనని, చాలా దూరం నుండి వాళ్లతో పాటే వస్తున్నానని, బందిపోట్ని కాదని చెప్పమని అరవ వ్యక్తిని వేడుకుంటున్నాడు. సారథి బందిపోట్లతో జమకట్టబడి శిక్షించబడుతుండడం కొంచెం అన్యాయం అనిపించిందేమో అరవ మనిషికి. ఏదో చెప్పడానికన్నట్టు ముందుకి అడిగేసినాడు. అతని భార్య జబ్బపట్టి ఆపి ఏదో సైగ చేసి గొణిగింది. మనకెందుకు దోనపోయే దరిద్రం అన్నట్లుగా. అది పోలీసులు గమనించినా పట్టించుకోలేదు. ఒక మనిషిని దోషిగా నిర్ధారించడానికైతే పోలీసులు అందరి మీద జులుం చూపి చివరకు ఆ మనిషిని దోషి ఇతడే అనే నిర్ధారణ చేయించుకుంటారు. అదే నిర్దోషి అనే సందేహం వచ్చినా నిర్ధారించుకోవడానికి తమ వైపు నుండి ఏ ప్రయత్నమూ చేయరు. పైగా తమకొక క్రిమినల్ తగ్గిపోతాడేమో అన్నట్టుగా ఉంటారు. అంతవరకు అరవ మనిషిని అరవోడు అని మాత్రమే అనుకుంటున్న సారథి మనస్సు ఇప్పుడు డబ్బుండే నా కొడుకులు అనుకునే మార్పుకి సిద్ధమవుతోంది. కేవలం వాడి అహాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాల్సి వచ్చిన తన చిన్న నేరానికి వాడు ఇంత అమానుషానికి బలి చేయడం సారథి సహించలేకపోతున్నాడు. కానీ ఏమి చేయలేని నిస్సహాయత అతనికి ఏడుపు తెప్పిస్తోంది. ఏడుపు మొహంతో అందరినీ బతిలాడుతూనే ఉన్నాడు. సారథి వేడుకోళ్లు ఏవి పనిచేయడం లేదు. అతను పిల్లల కోసం వెనక్కు గుంజుకుంటూ ఉంటే పోలీసులు ముందుకి తోసుకుంటూ కొట్టుకుంటూ పోతున్నారు. పిల్లల్ని అక్కడే ఉండక తన వెంట రమ్మని సారథి అరుస్తున్నాడు. పిల్లలిద్దరూ ఏడుస్తూనే ప్లాట్ఫారం మీదకి దిగినారు. కొడుకు ఏడుస్తూ తండ్రి వెంట పరిగెత్తాలని చూసినాడు. చంటిపిల్లని విడిచిపెట్టలేక తిరిగి వెనక్కొచ్చి పిల్ల దగ్గర ఏడుస్తా నిలబడినాడు. సారథి ఉక్రోషం పడలేక, ఒరేయ్ డబ్బుండే నా కొడుకులారా, మీకు మానవత్వం కృతజ్ఞత లేవురా, రావు అని అరుచుకుంటూ పోలీసుల చేతుల్లో గింజుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలున్నారని ఇంగితపు ఆలోచన చేసే సహనం ఎంతమాత్రం లేని పోలీసులు ఆగంతకులతో పాటు సారథిని కూడా ఈడ్చుకుపోతున్నారు. పసిపిల్లలిద్దరూ వెర్రిచూపులతో దిక్కులు చూస్తూ గొంతెండిపోయేటట్టు హృదయవిదారకంగా ఏడుస్తూనే ఉన్నారు. ఆ చీకట్లో వాళ్లను పట్టించుకునే మానవత్వం, తీరిక ఆ ప్లాట్ఫారం మీద ఎవరికీ లేవు. విన్నారు కదండి, పాలగిరి విశ్వప్రసాద్ గారి బతుకుబండి కథ. ఈ కథ రచన ఇంటింటి పత్రిక జన్మదిన ప్రత్యేక సంచిక ఏప్రిల్, జూన్ 1998లో ప్రచురించబడి కథాపీఠం పురస్కారం పొందింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.